నక్కపల్లిలో బుధవారం నిర్వహిస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ ప్రజాభిప్రాయ సేకరణకు వైసీపీ సిపిఎం నాయకులు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత రామకృష్ణ విమర్శించారు. నక్కపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది బల్క్ డ్రగ్ కంపెనీ గురించి. కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంచుమించుగా నక్కపల్లి మండలంలో 5-6 ప్రజాభిప్రాయ సేకరణ జరిగాయి. కానీ ఎప్పుడు ఇంత దారుణమైన పరిస్థితులు లేవు. ఈరోజు సుమారు 900 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి వెళ్ళకుండా మరి దారుణంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ మత్స్యకారులు కానీ రైతులు కానీ ఎవరిని కూడా ప్రజాభిప్రాయ సేకరణకి వెళ్ళకుండా అడ్డుకోవడం చాలా దారుణం. ఎందుకు చేస్తారంటే ఎప్పుడో ఇతర రాష్ట్రాలలో కూడా ఆ ప్రాజెక్టు వద్దని చెప్పారు. అలాంటిది తుని నియోజకవర్గంలో ప్రాజెక్టు పెడుతుంటే వీళ్ళు కూడా ఎవరు యనమల రామకృష్ణ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వ్యతిరేకం చేయడం జరిగింది. అలాంటిది ఆ ప్రాజెక్టుని ఈ ప్రాంతంలో బట్టి ఈ ప్రాంత ప్రజల్ని చంపేయడం కోసం ఇక్కడ తెలుగుదేశం నాయకులు ప్రయత్నం చేయడం చాలా దారుణం. ఈ దారుణాన్ని ప్రజలందరూ ముఖ్యమంత్రితో ఖండించాలని ఈ రోజు మేము ప్రజాభిప్రాయ సేకరణకి వెళ్తుంటే పోలీసులు అడ్డుకొని మమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది.